నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ తెలుగు. గత 20 సంవత్సరాలుగా యోగాలో ఎంతో మందికి శిక్షణనిస్తూ అలాగే వారు ఆరోగ్యంగా అనునిత్యం యవ్వనంగా కనిపించేలా చేస్తున్నటువంటి శ్రీమతి నాగలక్ష్మి గారు జాయ్ ఆఫ్ యోగా అకాడమీ ఫౌండర్ అలాగే డైరెక్టర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి యోగాతో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో మిస్ కాకుండా చూడండి. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. పిల్లలు వచ్చేసరికి చాలా మొండిగా తయారవుతున్నారు. ఎగ్జామ్ సరిగా రాకపోయినా పేరెంట్స్ అడుగుతున్నా కూడా వెంటనే కోప్పడడం, ఫ్రస్ట్రేషన్, ప్రతిదంటే ఇసిరి కొట్టేంత వరకు కూడా వెళ్తుంది. దీనివల్ల అంటే పేరెంట్స్ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఒక పరిష్కారం కోసం చూస్తూ ఉన్నారు. వాళ్ళకి యోగాలో ఎటువంటి పరిష్కారం ఉందంటారు? ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ ఇది. పిల్లలకు అలా బిహేవ్ చేయడానికి కారణం ముందు దానికి మూల కారణం పేరెంట్సే. పేరెంట్స్ హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల పిల్లల మీద ఫోర్స్ పెట్టడం వల్ల పిల్లలు అలా జరగడం, అది ఒక కాన్సెప్ట్. రెండోది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. అంటే 8th క్లాస్ నుంచి శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. పిల్లలు, మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. అవి పేరెంట్స్ కొంచెం గమనించాలి. అయితే గమనించాలంటే వాళ్ళు అలా మొండికేయడానికి కారణం ముందు వెనక ఏముందన్నది చూసుకోవాలి. మా దగ్గర పేరెంట్స్ వచ్చి ఒక 1st క్లాస్ పిల్లలు వచ్చినా కూడా, మేడం మెడిటేషన్ నేర్పిస్తారా పిల్లలకి, అమ్మాయి కూర్చోలేకపోతే, ఎందుకంటే వాళ్ళ బాడీ తత్వం అది లేకపోతేనే అలా, అది అబ్నార్మాలిటీ. వాళ్ళు అలా అల్లరి చెయ్యాలి. అలా చేస్తే దట్ ఈస్ క్వైట్ నార్మల్ అన్నట్టుగా మనం భావించాలి. చెయ్యట్లేదు, వాళ్ళు ఎక్కువ చేసేస్తున్నారు, వాళ్ళని ఆపేలాగా అంటే అది నేచర్. అది నేచర్ ద్వారా వచ్చేవి ఇలాంటివన్నీ ఉంటాయి. అది ముందు పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఇది రెండవది, ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో ప్రతిదానికి పిల్లల మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టేసరికి దాంతో పిల్లలు కూడా ఏది తీసుకోవాలో తెలియక, వాళ్ళకు ఒక క్లారిటీ లేక అలా జరగడం జరిగింది. సో వీళ్ళని డెఫినెట్గా యోగాలో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాళ్ళకి యోగా అనేది పంపించి ఒకటే ఆసనాలు ప్రాణాయామాలు అలా ఉండదు. పిల్లలకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. అంటే వాళ్ళని స్టిమ్యులేట్ చేసేది, కామ్ డౌన్ చేసేది, బ్యాలెన్సింగ్ పోస్చర్స్ అని, ఇలాంటివన్నీ నిదానంగా బాగా అల్లరి చేసే పిల్లలని జాయిన్ చేస్తే ఒక 2-3 మంత్స్లోనే డిఫరెన్స్ తెలిసిపోతుంది. 2-3 మంత్స్లోనే, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది, అర్థం చేసుకుంటారు. అలాగే క్లాసులో 10 మంది ఉండేసరికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమస్య, కన్ఫెషన్ సెషన్స్ అనేవి ఉంటాయి యోగా క్లాస్లో. అప్పుడు ఎప్పుడైతే కన్ఫెషన్ సెషన్స్లో వింటూ ఉంటారో మన సమస్య చాలా చిన్నది అనిపిస్తుంది వాళ్ళకి. సో అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది అన్నట్టు, ఒక క్లారిటీ అనేది వస్తుంది పిల్లలకి. ఈ కన్సిస్టెన్సీ అలాగ 1 ఇయర్, 2nd ఇయర్, 3rd ఇయర్ అలా వెళ్తూ ఉంటే వాళ్ళకి మార్పులు అనేది జరిగి ఇంకా బెటర్ లైఫ్గా గుడ్ పాత్లో వెళ్తూ ఉంటారు పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యోగా అంటే ఏంటి, యోగా ద్వారా ఎటువంటి లాభాలు పొందొచ్చో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నర్మదా. థ్యాంక్ యూ టు మ్యాక్స్ టీవీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్సుమాంజలి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.